గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీరు వివాదాస్పదం అవుతోంది. కొడుకుతో కలిసి ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ మిత్రపక్షం బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఆయన తీరు కాంట్రవర్సీగా మారింది? ఏంటి రీజన్? నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ నేత పెంచలయ్య చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ ఇప్పించడానికి సోమిరెడ్డి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో సోమిరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేశానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తమను పట్టించుకోవడం లేదని పెంచలయ్య విమర్శనాస్త్రాలు సంధించారు. వెంకటాచలం మండలం కందలపాడుకు చెందిన మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి పెంచలయ్య సోమిరెడ్డి అవినీతిపరుడని ఆరోపించారు. ఎన్నికల సమయంలో సోమిరెడ్డి బీజేపీ నేతలందర్నీ టీడీపీ కార్యాలయానికి పిలిచి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ టీడీపీ వేర్వేరు కాదని అప్పుడు చెప్పారన్నారు. గెలిచిన తరువాత వెళితే దళితుడైన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం ఊరకనే రాదు. నీ 100 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయ్యా, 3 లక్షల రూపాయలు తీసుకొని వస్తేనే ఈ జాబ్ నీకు వస్తుంది అన్నాను. నేనైతే ఒకటే చెప్తున్నానయ్యా, మేము బడుగు బలహీన వర్గాలు ఎస్సీ అరుంధోతి కులానికి చెందిన వాళ్ళమే. ఆయన చెప్పినటువంటి మాట తప్పి 3 లక్షల రూపాయలు లంచానికి దిగజారినట్టు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అయ్యా, మేము నిరుపేద కుటుంబకులం, దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమి, ఎస్సీ అరుంధోతి కులస్తులమి. మేమైతే నీకు డబ్బులు ఇచ్చుకునే స్థితిలో మేము లేము. దళితుల మీద పడి మీరు పీక్కొని తిని సంపాదించాలనుకుంటున్నారా? మీకు డబ్బులు ఇవ్వాలంటే మేమేమైపోవాలి, మా కుటుంబం ఏమైపోవాలి? సోమిరెడ్డి అవినీతిపై సొంత పార్టీ నేతల్లోనూ చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. సోమిరెడ్డి కుమారుడు రాజగోపాల్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి, తనయుడు కలిసి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సోమిరెడ్డి అవినీతిని కట్టడి చేయాలని టీడీపీ మిత్రపక్షాల నేతలే డిమాండ్ చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టుల నియామకాల్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మిత్రపక్షమైన బీజేపీ నేత పోస్టింగ్ కోసం వెళ్తే 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఆ విషయాన్ని పెంచలయ్య అనే వ్యక్తి మీడియా సాక్షిగా వెల్లడించారని తెలిపారు. అయితే దళితుడు పెంచలయ్య తన ఆవేదనను సోషల్ మీడియాలో షేర్ చేస్తే పోలీస్ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. సోమిరెడ్డి అక్రమాలపై త్వరలోనే రిపోర్టు విడుదల చేస్తానని అన్నారు కాకాని. కలెక్షన్లో కొత్త కోణంగా ఇటీవలే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వెంకటాచలం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పిలుపోగు పెంచలయ్య అనేటువంటి వ్యక్తి నెల్లూరు ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి, పాత్రికేయుల సమావేశం, దానిలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు. నేను వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగితే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చంద్రమోహన్ రెడ్డి 3 లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేశాడు, నగదు. అయ్యా, నేనంత ఇచ్చుకోలేనటువంటి వాడినేనంటే దాని మీద సోమిరెడ్డి నేను 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచా కాబట్టి ఇచ్చి తీరాల్సిందేనని మాట్లాడాడు. నా మనసుకు బాధ కలిగింది. ఆ వ్యక్తితో కానీ లేదా అతను చెప్పినటువంటి విషయాలతో కానీ మాకు ఎటువంటి సంబంధాలు లేవు. రాత్రి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నిందితుడు 1 కింద 3 లక్షల రూపాయలు అడిగాడు కాబట్టి, నేను అడిగినట్టుగా మాట్లాడాడు కాబట్టి 3 లక్షల రూపాయలు అతను నిందితుడు 1 కింద, అక్యూజ్డ్ 1 కింద పెంచలయ్య పేరిట దానిని వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాను కాబట్టి అక్యూజ్డ్ 2 కింద మా మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది బహుశా ఒక వాట్సాప్లో పంపిస్తే లేదా ఒక వ్యక్తిని గురించి మాట్లాడితే కేసులు నమోదు చేయడం ప్రారంభిస్తే ప్రతిరోజు వందలాది కేసులు నమోదు చేయాల్సి వస్తుంది పోలీసులు.